మీ పిల్లల్ని స్కూల్కి పంపించే పేరెంట్స్కి ఒక ముఖ్యమైన విన్నపం. రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తున్న మీ పిల్లలు ప్రవర్తన మీరు గమనించండి. వాళ్ళ ప్రవర్తన రోజుట్లాగానే ఎప్పట్లాగానే సరదాగా ఆడుకుంటూ నవ్వుతూ తిరుగుతుంటే ఓకే, ఏం లేదు. అలా కాకుండా కనుక వాళ్ళు లోన్లీగా కూర్చోవటం, ఏదో ఆలోచిస్తున్నట్లుగా ఉండటం, ఏదో డల్గా ఉండటం, ఏదో చెప్పలేనిది ఏదో దాస్తున్నట్టుగా బిడియంగా ఉండటం, సరిగా తినకపోవటం, అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే అలాంటి ప్రవర్తన కనుక మీరు గమనిస్తే తప్పనిసరిగా పేరెంట్స్ వారిని దగ్గరకు తీసుకొని 1కి 10 సార్లు అడగండి. ఏమైందమ్మా, అలా ఎందుకు ఉన్నావు, ఏమి జరిగింది అని అడగండి. అది ఏమైనా కావచ్చు. వాళ్ళ స్కూల్లో వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేసి ఉండొచ్చు. టీచర్స్ నుంచి కానీ, లేదా ఆటో డ్రైవర్, బస్సు డ్రైవర్, లేదా అక్కడున్న వాచ్మెన్స్, ఎవరి నుంచైనా సరే వాళ్ళు ఒక ఇబ్బంది ఎదుర్కొన్నప్పుడు, అది శారీరకంగా కానీ లైంగికంగా వేధింపులకు గురైనప్పుడు వాళ్ళు ఇంటికి వచ్చి రోజుట్లాగా ఉండలేరు. వాళ్ళు రోజు ఉన్నంత హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా ఆడుతూ పాడుతూ ఉండలేరు. వాళ్ళు మ్యాక్సిమం లోన్లీగా ఉండటం, గదిలో ఒక్కళ్ళే ఉండటం, లేకపోతే ఎవరితో మాట్లాడకపోవటం, సరిగ్గా తినకపోవటం, ఏదో దాస్తున్నట్టుగా భయంగా ఉండటం, ఇలా ఉంటారు. ఈ ప్రవర్తనని మీరు గమనించినట్లయితే తప్పనిసరిగా మీ పిల్లల్ని దగ్గరికి తీసుకొని వారిని అడగండి. గుచ్చి అడగండి. ధైర్యం చెప్పి అడగండి, భయపెట్టకుండా. వాళ్ళు చెప్తారు. ఎందుకంటే పిల్లల మీద లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి ఈ రోజుల్లో. న్యూస్ పేపర్ చూస్తే చాలా ఆందోళనకరంగా ఉంది. సో దయచేసి ఈ పని చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ఒక టీచర్గా. థ్యాంక్ యూ.